ఈ వీడియోలో మనం యూజ్ చేస్తున్న వీడియోస్కి సినిమాటిక్ బ్లాక్ బార్స్ అనేవి ఎలా అప్లై చేయాలో చూద్దాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు భార్గవ్ గ్రాఫిక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రీమియర్ ప్రో అనేది ఓపెన్ చేసిన తర్వాత సీక్వెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఇంతకుముందు మీకు సీక్వెన్స్ అనేది ప్రీవియస్ వీడియోలో చేసి చెప్పాను, అది ఎలా క్రియేట్ చేసుకోవాలో. సో ఇప్పుడు మనం సినిమాటిక్ బ్లాక్ బార్స్ అనేవి వీడియో ఫుటేజ్కి అనేది ఎలా మనం అప్లై చేయాలో చూద్దాం. సో ఒక ఫుటేజ్ అనేది మీకు నచ్చిన ఫుటేజ్ డౌన్లోడ్ చేసుకునే స్టాక్ ఫుటేజెస్ నెట్లో. సో ఫుటేజ్ అయితే నేను ఒకటి ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఇక ఇంపోర్ట్ చేసుకున్న ఫుటేజ్ అనేది టైమ్ లైన్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ మిస్ మ్యాచింగ్ వార్నింగ్ అనేసి వస్తుంది. కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అనేసి క్లిక్ చేస్తే మీకు వార్నింగ్ పోద్ది. సో ఇక్కడ మనం టైం మీద ఇంపోర్ట్ చేసుకున్నట్టుగైతే ఇక్కడ ఆడియో కనిపిస్తుంది. ఈ ఆడియో మనకు అవసరం లేదు. వీడియో ఫుటేజ్ మీద రైట్ క్లిక్ చేసి అన్లింక్ చేయండి. అన్లింక్ చేసి ఆడియో సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వీడియో అంటే ఈ ఫుటేజ్ మీద మనం సినిమాటిక్ బ్లాక్ బార్స్ అనేవి ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో దీనిలో చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ప్రాజెక్ట్ ప్యానల్లో న్యూ ఐటమ్ అనేసి అయితే ఉంటుంది. అది క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ లేయర్ అనేసి ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం సీక్వెన్స్లో ఏ అయితే సెట్టింగ్స్ పెట్టుకున్నామో ఆ సెట్టింగ్స్ చూపిస్తాయి. ఇన్ కేస్ మీరు పెట్టుకున్న సెట్టింగ్స్కి అడ్జస్ట్మెంట్ లేయర్లో ఉన్న సెట్టింగ్స్కి మిస్ మ్యాచ్ అంటే మ్యాచ్ అవ్వలేదంటే సీక్వెన్స్ సెట్టింగ్స్లో ఉన్న సెట్టింగ్స్ అనేవి ఇలా సెట్ చేసుకొని ఓకే అయితే చేసుకోవచ్చు. సో నాకు ఆల్రెడీ అంతా కరెక్ట్గానే ఉంది, ఓకే అయితే చేస్తున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ది ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే క్రియేట్ అయింది కదా. సో దీన్ని ఇప్పుడు మనం వీడియో ట్రాక్ 2లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం. సో ఇప్పుడు దీన్ని లాంగ్, సో వీడియో ఎంతవరకు అయితే ఉందో దాని డ్యూరేషన్ తగ్గట్టు మనం సెట్ చేసుకున్నాం. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లేయర్లో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లో మనం CROP క్రాప్ అనే ఎఫెక్ట్ అనేది మనం వేయాలి. సో క్రాప్ అనే ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ లేయర్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సో చేసిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అంటే ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లో మనకి క్రాప్ ఎఫెక్ట్ యాడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ ఫ్రేమ్ ఆప్షన్స్ కొన్ని చూపిస్తాయి. ఇక్కడ లెఫ్ట్ టాప్ రైట్ బాటమ్ అని చూపిస్తున్నాయి. లెఫ్ట్ రైట్ మనకు అవసరం లేదు, టాప్ బాటమ్తోనే మనం ఇప్పుడు చేయాల్సి ఉంటుంది. సినిమాటిక్ బ్లాక్ బార్స్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి టాప్ అనేసి ఉంది కదా, టాప్ దగ్గర 0.0% ఉంది, ఇక్కడ 10% సెట్ చేసుకో. అండ్ అలాగే బాటమ్ దగ్గర 10%. ఓకే, సో చూసారా మనకి ఇక్కడ ప్రోగ్రామ్ ప్యానల్ దగ్గర మనకి వీడియో చూసినట్టుగైతే మనం ఇంపోర్ట్ చేసినప్పుడు ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది. సో ఇప్పుడు దీన్ని హైడ్ చేస్తున్నా. సో మనం ఇంపోర్ట్ చేసినప్పుడు నార్మల్ వీడియో ఫుటేజ్, ఇప్పుడు దీన్ని మళ్ళీ అన్హైడ్ చేస్తున్నా. చూసారా, సో సినిమాటిక్ బ్లాక్ బార్స్ టైపు వచ్చింది. చూసారా, ఇది ఫస్ట్ మెథడ్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి అడ్జస్ట్మెంట్ లేయర్ హైడ్ అయితే చేసేద్దాం. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇది ఫస్ట్ మెథడ్ కదా. సెకండ్ మెథడ్ ఫోటోషాప్లో అనమాట. ఫోటోషాప్లో మనం న్యూ ఒక సీక్వెన్స్ తీసుకున్నాం. ఫోటోషాప్లో తీసుకొని దీన్ని ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ హైడ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇది ఉందా, ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే రెక్టాంగులర్ సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ కలర్, ఓకే బ్లాక్ ఉంది కదా, ఓకే చేసి మళ్ళీ అగైన్ ఓకే, రైట్ క్లిక్ డీసెలెక్ట్. ఇప్పుడు ఓకేనా. అండ్ అలాగే Ctrl+J క్లిక్ చేస్తే ఇంకో లేయర్ యాడ్ అవుద్ది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే సో ఇది కిందకి జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఓకే అయిందా. ఇప్పుడు ఇక్కడ ఈ లేయర్ 1లో లేయర్ 0 ఉంది, స్టార్టింగ్ లేయర్లో ఇక్కడ ఎరేజర్ టూల్ ఉంటుంది, మ్యాజిక్ ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని సింగిల్ క్లిక్. ఓకే అయిందా. ఇప్పుడు సినిమాటిక్ బ్లాక్ బార్స్ అనేవి ప్రిపేర్ అయ్యాయి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ కాపీ అనేసి ఉంటాయి. ఫైనల్ ఆప్షన్ సేవ్ ఏ కాపీ అని క్లిక్ చేసి సేవ్ ఆన్ యువర్ కంప్యూటర్ అని క్లిక్ చేయండి. నేనైతే డెస్క్టాప్ మీద సేవ్ అయితే చేసుకుంటున్నా. సినిమాటిక్
బ్లాక్ BARS బార్స్. సో ఫార్మాట్ అనేది ఫోటోషాప్ ఫార్మాట్లో ఉంది, అంటే పిఎస్టీ ఫార్మాట్. ఇప్పుడు దీన్ని పిఎన్జీ ఫార్మాట్లోకి చేంజ్ చేసి సేవ్. ఓకే, ఇప్పుడు ప్రీమియర్ ప్రోలో మనం లాంగ్ ప్లస్ చేస్తే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. డెస్క్టాప్లో సినిమాటిక్ బ్లాక్ బార్స్ ఓపెన్. సో ఇప్పుడు దీన్ని అడ్జస్ట్మెంట్ లేయర్లుగా హైడ్ చేసాం కాబట్టి సినిమాటిక్ బ్లాక్ బార్స్ అనేది అడ్జస్ట్మెంట్ లేయర్లో పైన అంటే టాప్ లేయర్లో వేద్దాం, వీడియో ట్రాక్ 3లో వేద్దాం. సో సేమ్. ఇప్పుడు రైట్ క్లిక్, సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో చూసారా, ఇప్పుడు ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది సెకండ్ మెథడ్ అనమాట. అండ్ ఫైనల్గా మనకి ఏంటంటే ఫైనల్ మెథడ్ గూగుల్ క్రోమ్లో సినిమాటిక్ బ్లాక్ బార్స్ పిఎన్జీని క్లిక్ చేసినా కూడా వస్తాయి ఇమేజెస్. మీరు పిఎన్జీ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని మీరు బ్లాక్ బార్స్ అనేవి అప్లై చేసినా కూడా ఈ విధంగా మీకు అప్లై చేసుకోవడానికి అయితే వస్తుందన్నమాట. సో వీడియోకి ఇంతే గైస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్కమింగ్ వీడియోస్కి మీకు ఛానల్ అనేది యూస్ఫుల్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ అండ్ జై హింద్.